చూడండి, హెల్త్ బాగాలేకపోయినా సరే మరి తప్పదు కదా మన పని మనకి. చూసారైతే నాకు జ్వరం వల్ల మెడిసిన్ వేసుకుంటున్నాను కదండి, దానివల్లనే ముఖం అంతా వాసిపోయింది. మొత్తం ఇవన్నీ కూడా మెడిసిన్ వలన మగతో వచ్చేస్తుంది. ఎక్కువ పడుకోవడం వలన ఈ మెడిసిన్ వలన హెల్త్ అయితే అస్సలు బాగలేదు. దాని గురించి చాలా నీరసంగా ఉన్నది. అయినా సరే తప్పదు కదండి మరి మన పని మనకి. ఇదిగో చూడండి, బట్టలు అయితే తీసుకుని మెట్లు ఎక్కుతున్నాను. ఈ బట్టలు మొత్తం నేను ఆరబెట్టేసిన తర్వాత మీకైతే చూపిస్తాను, చూద్దాం. చూడండి, ఎండ అయితే ఎక్కువగా ఉంది. చూడండి, నేను బట్టలు ఒకదాన్నే ఆరబెడుతున్నానని పెద్ద పాప అయితే నా కోసం వచ్చేసింది పైకి. వచ్చేసి నీకు నేను హెల్ప్ చేస్తానమ్మా అని కొన్ని బట్టలు అయితే పాప అయితే అందించింది. ఇదిగో చూడండి, చూడండి ప్యాంట్లన్నీ ఇక్కడ వేసాను అన్నమాట. ప్యాంట్లు ఒక క్లిప్ ఇవి తెలియ నాకు. పిల్లల టాప్లన్నీ ఇక్కడ వేసాను అనమాట. టాప్లన్నీ చిన్న చిన్న గౌన్లన్నీ ఒక చోట వేసాను. చూడండి, ఇంకో టవల్లో నా చున్నీ గౌను ఇక్కడ వేసాను అనమాట. ఎండ ఎక్కువగా ఉన్నదండి. చూసారా, ఎంతైనా ఆడపిల్ల కాబట్టి తెల్లి ఒకతే వెళ్ళింది పైకి, ఎక్కడ కళ్ళు తిరుగుతాయో అని. మొన్న అయితే కళ్ళు తిరిగిపోయినాయి డాబా మీద. అందుకోసమని మా పాప అయితే వచ్చింది. నాకైతే చాలా నీరసంగా ఉన్నదండి. చేయడానికి మరి ఎవరో లేరు, ఏం చేస్తాం, తప్పదు. ఇన్ని పనులు ఆడవాళ్ళు 2 రోజులు లేగలేకపోయేసరికి ఒంట్లో బాగోక ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇన్ని బట్టలు ఇలా ఉండిపోయినాయి అన్నమాట. పిల్లలు కదా మరి పద్దాకి ఇప్పుతారు కదండి. మరి అక్కడ పెడదాం పత్తలు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను 2 రోజుల నుంచి లాంగ్ వీడియో పెట్టట్లేదు, ఏమనుకోకండి. హెల్త్ అయితే బాగాలేదు, ఫుల్గా ఫీవర్గా ఉంది. అసలు చాలా అంటే చాలా నీరసంగా ఉన్నదనమాట అండి. అయితే నేను ఈరోజు ఇగో బీరకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. బీరకాయలు ఇగో సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇలాగా. ఇంకో తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, కొంచెం 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు అనమాట. బాగుంటుందండి ఇలా చేసుకుంటే. మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇలా ఈ కర్రీ అనేది. చూడండి, స్టవ్ మీద ఆయిల్ వేసాను, ఆయిల్ వేడెక్కింది. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసాను. కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాయి కదండి. తర్వాత ఇదిగో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇందులో మనం వాటర్ కూడా వేయనవసరం లేదండి. మనం కొంచెం పాలు పోసుకున్నా బాగుంటుంది ఈ కర్రీలోని. లేదంటే నేను చిన్నపిల్లలు కాబట్టి ఇలా చేస్తున్నాను. లేకపోతే మనం ఎండ్రాయిలు ఉంటాయి కదండి, ఎండ్రాయిలు వేసుకున్నా చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇందులో బీరకాయ ఎండ్రాయిలు అయితే సూపర్గా ఉంటుంది అనమాట. అలా నాకు ఇష్టం. అయితే మరి పిల్లలు తినరు కదండి, పిల్లల కోసం ఇలా చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అవనిద్దాం. ఇవి కూడా వేసేసుకుంటాను మొత్తం అందులో.
నేను అంటే ఒక చేతితో వీడియో తీస్తాను కదండి, ఒక చేతితో కాబట్టి కుదరదు. నేను వీడియో ఆఫ్ చేసుకుని తర్వాత మీకైతే చూపిస్తాను. అదిగో చూడండి, మనకి బీరకాయ అనేది తొందరగా మగ్గిపోతుంది అనమాట. నేను ఇక్కడ వరకు వేసాను కదండి ముక్కలు, చూడండి అంత తొందరగా మగ్గిపోయినాయి. అవి బీరకాయ కర్రీ అలా ఉంటుంది అనమాట. కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం కారం, కొద్దిగా సాల్ట్, వాటర్ వేయడం అవసరం లేదండి, దానికి అదే ఎగిరిపోతుంది కూర. వాటర్ అయితే అసలు అవసరం లేదు. పిల్లలకు కదా మరి మనం ఇలాగనే వండుకోవాలి. కారం సరిపోలేదని ఇంకా కొంచెం వేసానమాట. చూడండి, మనం వాటర్ వేయడం అవసరం లేకపోకుండానే వాటర్ వచ్చేస్తాయండి. బీరకాయ కూరలోనే వాటర్ తత్వం ఎక్కువ ఉంటుంది బీరకాయలో. ఇప్పుడు మనం అది సిమ్లో పెట్టేసుకుని ఎగరనిద్దాం బాగా. చూసేద్దామండి ఒకసారి. చూడండి, చాలా దగ్గరికి అయితే కర్రీ అయితే ఎగిరిపోయింది. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, మనకి చాలా తక్కువ టైంలో అయిపోతుంది బీరకాయ కర్రీ అనేది. అసలు ఎంతో టైం పట్టదు అన్నమాట. ఒక 5 నిమిషాల్లో అలా అయిపోతుంది. చూడండి, కర్రీ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు చూడండి స్టవ్ ఆఫ్ చేసేసాను. చాలా తొందరగా అయిపోయింది కదండి. ఇట్లా అయిపోతుంది. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. చూడండి, ఇంకా స్టవ్ మీదేమో అన్నం పెట్టాను, అన్నం ఉడుకుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చేసే పని ఇగో గిన్నెలు చూసారా. మనకి హెల్త్ బాగోలేకపోయినా సరే చేసేవాళ్ళు ఎవరు లేరు కదండి, చిన్నపిల్లలు కదా మా పిల్లలు. అందుకని అనేసి పొద్దున్న ఇడ్లీ వేసాను అనమాట. ఇడ్లీ గిన్నెలు, టీ గిన్నెలు ఇవన్నీ ఇలాగే ఉన్నాయి. ఇవి క్లీన్ చేయాలి వంట అయిన తర్వాత. ఇక నెక్స్ట్ ఏం పని ఉన్నదంటే చూడండి, మిషన్లో బట్టలు ఉన్నాయి. ఇగో చూడండి, ఈ డాబా పైకి వెళ్ళి ఆరేయాలి. చూడండి, బాల్ వేయమని చెప్పాను కదా, ఇగో నేనైతే 2 బాల్ వేసాను. అవి కూడా తీసి నేను డాబా పైకి వెళ్ళి ఆరేసినప్పుడు మీకు చూపిస్తాను.